హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మనం డిఎస్సి సిలబస్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల కోసం నేర్చుకుందాం. ఇందులో మొదటి చాప్టర్ అయిన భారతదేశ విద్యా చరిత్ర హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా కోసం పూర్తిగా తెలుసుకుందాం. మనం ఒకసారి లాస్ట్ 2018-2025 డిఎస్సి పేపర్ను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి హైయెస్ట్గా 2 నుంచి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రాచీన మధ్యయుగ కాలం నాటి విద్యా విధానం నుంచి 1 మార్కు, ఆధునిక కాలం నాటి విద్యా విధానం అంటే ఈ కమిటీల నుంచి 1 మార్కు, విద్యా తత్వాలు లేదా విద్యా ధ్యేయాల నుంచి, విద్యా నిర్వచనాల నుంచి 1 మార్కు రావడానికి అవకాశం ఉంది. మా మిషన్ డిఎస్సి ఛానల్లో వచ్చే ఈ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ క్లాసెస్ అన్నీ కూడా విద్యా దృక్పథాలు ఓల్డ్ బుక్ నుంచి, వర్ధమాన భారతదేశంలో విద్య అనే డిఈడి సెకండ్ ఇయర్ బుక్ నుండి, విద్యా తాత్విక ఆధారాలు అనే బిఈడి బుక్ నుంచి కంటెంట్ మేము తీసుకున్నాం. సో డియర్ ఆస్పిరెంట్స్, ఈ చాప్టర్ నుంచి ఈ డిఎస్సిలో ఎటువంటి బిట్ వచ్చినా ఖచ్చితంగా ఆన్సర్ పెట్టేలా మనం ఈ టాపిక్లు నేర్చుకుందాం. ప్రపంచ విద్యా చరిత్రలోనే అతి ప్రాచీన విద్యా చరిత్ర భారతదేశ విద్యా చరిత్ర. మన భారతదేశ విద్యా విధానానికి, మన భారతదేశ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికత. ఇప్పటికీ ప్రముఖ చరిత్రకారులు అందరూ కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏంటంటే తక్షశిలగానే పేర్కొంటున్నారు. మన భారతీయ తత్వాన్ని సంస్కృతంలో దర్శనము అని పిలుస్తారు. దర్శనము అంటే వేదాంతము అని అర్థం. మన భారతదేశ విద్యా విధానాన్ని చారిత్రాత్మకంగా 3 రకాలుగా విభజించారు. అందులో మొదటిది ప్రాచీన యుగం నాటి విద్యా విధానం, రెండవది మధ్యయుగం నాటి విద్యా విధానం, మూడవది ఆధునిక యుగంలో విద్య. ఈ వీడియోలో మనం ప్రాచీన యుగం నాటి విద్యా విధానంలో వేదకాలం నాటి విద్యా విధానం, బౌద్ధ జైన మతంలో విద్యా విధానం కోసం తెలుసుకుంటాం. అదేవిధంగా మధ్యయుగ కాలం నాటి విద్యా విధానం, ఇస్లామిక్ విద్యా విధానం కోసం పూర్తిగా తెలుసుకుంటాం. మీరందరూ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేస్తే లేట్ చేయకుండా ఈ వీడియోని ఇప్పుడే మొదలు పెట్టేద్దాం. ముందుగా వేదకాలం నాటి విద్యా విధానం. వేదకాలంలో విద్య అనేది ప్రధానంగా గురుకులాలు, పరిషత్తులు, సమ్మేళనాల్లో జరిగేది. గురుకులాల్లో ఏ విధంగా విద్య జరిగేదో నేర్చుకుందాం. గురుకులాల్లో విద్యార్థి గురువు సాన్నిధ్యంలో గురువుతోనే నివసిస్తూ విద్యను అభ్యసించేవాడు. ఆ గురుకుల నిర్వహణకు సంబంధించిన పనులన్నీ ఆ గురుకులంలో ఉండే విద్యార్థులందరూ స్వయంగా చేసేవారు. గురుకుల విద్యలో భిక్షాటన కూడా ఒక భాగం. ఎందుకంటే ఇది ఆ విద్యార్థుల్లో అహంకారాన్ని తగ్గించి వారిలో అణుకువ వినయాన్ని పెంచుతుంది. సాందీపముని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, వశిష్ఠముని ఆశ్రమంలో శ్రీరాముడు లాంటి వాళ్ళు కూడా ఇలా భిక్షాటన చేస్తూ గురుకులాల్లో తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన వాళ్ళే. గోసంరక్షణ, గోసేవ, యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణలో కూడా విద్యార్థులు పాల్గొనేవారు. వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆ విద్యార్థులు గురువుకు గురుదక్షిణ ఇచ్చేవారు. మరి గురుకులాల్లో విద్యను అభ్యసించడానికి కావలసిన అర్హత ఏంటి? వేద విద్యా కాలం వర్ణాశ్రమాలకు అనుగుణంగా నడిచేది. ఆ కాలంలో ప్రజలను ప్రధానంగా 4 వర్ణాలుగా విభజించినారు. అందులో మొదటిది బ్రాహ్మణులు, రెండవది క్షత్రియులు, మూడవది వైశ్యులు, 4వది శూద్రులు. వీళ్ళు అందరికన్నా తక్కువ స్థాయి వారు. వేదకాలంలో విద్య అనేది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు మాత్రమే ఉండేది. శూద్రులు విద్య నేర్చడానికి అర్హులు కారట. ఈ 3 వర్ణాల వారికి ఉపనయన ప్రక్రియ ద్వారా గురుకులాల్లోకి విద్యా ప్రవేశం జరిగేది. బ్రాహ్మణులకు 8 సంవత్సరాల్లోనూ, క్షత్రియులకు 11 సంవత్సరాల్లోనూ, వైశ్యులకు 12 సంవత్సరాల్లో గురుకులాల్లో ప్రవేశం జరిగేది. ఉపనయనము అనే మాటకు అర్థం దగ్గరకు చేర్చుకొనుట. అంటే ఉపనయన ప్రక్రియ ద్వారా ఈ విద్యార్థులందరినీ గురువు తన దగ్గరకు చేర్చుకొని విద్యను నేర్పిస్తాడు. ఇలా గురుకులాల్లో ప్రవేశించిన వారిని, శిష్యరికం స్వీకరించిన వాళ్ళని వాసి లేదా గురువుల వాసి అని పిలిచేవాళ్ళు. వీళ్ళందరికీ 18 సంవత్సరాలు నిండేసరికి సమవర్తనోత్సవంతో విద్యార్థి ముగింపు ప్రక్రియ జరిగేది. విద్యార్థి ప్రారంభ ప్రక్రియ ఉపనయనం, ముగింపు ప్రక్రియ సమవర్తనోత్సవం. మరి ఈ వేద విద్యా కాలం నాటి విద్య యొక్క లక్ష్యాలు ఏంటి? ప్రధానంగా విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన. మోక్ష సాధన అంటే ఏదైనా ఒక పనిని ఎటువంటి నిస్వార్థం లేకుండా చేసినట్లయితే నువ్వు ఆ పనిలో మోక్ష సాధన పొందినట్లే. ఇలా మనం చేసే పనిలో మోక్ష సాధన పొందొచ్చు. మరి జీవితంలో మోక్ష సాధన అంటే ఏంటి? ఇక్కడ చదువు అనేది కేవలం అక్షరాలు నేర్పించడం మాత్రమే కాకుండా ఒక మనిషిగా తనంటే తాను ఏంటో తెలుసుకొని శారీరకంగా, మానసికంగా, నైతికంగా పరిపక్వత సాధించి అంతిమంగా దేవునిలో ఐక్యం కావడానికి నిరంతరం చేసే ప్రక్రియను
ఆ స్పిరిచువల్ ల్యాబొరేటరీస్ని మనం మోక్ష సాధన, అటైన్మెంట్ ఆఫ్ మోక్ష అని పిలుస్తాం. ఈ విధంగా వేద విద్యా కాలం నాటి అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్ష సాధన. ఇది వేద విద్యా కాలం నాటి అంతిమ లక్ష్యం. అదేవిధంగా మరికొన్ని విద్యా లక్ష్యాలు ఉన్నాయి. అవేంటంటే ఐహికం, అంటే సమాజంలో ఉత్తమ వ్యక్తిగా జీవించడానికి ఉపయోగపడే విద్య. ఇక ఆయుష్మికం, అంటే మోక్షం పొందడానికి కావలసిన విద్య. ఇవి విద్యా లక్ష్యాలుగా ఉండే. ఒక విద్యార్థి సత్శీలం, సత్ప్రవర్తనతో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. చిత్తవృత్తి నిరోధ. చిత్త అంటే మనస్సు, వృత్తి అంటే ఆలోచనలు, నిరోధ అంటే అదుపులో ఉంచుకోవడం, అంటే మనస్సులోని కోరికలను అదుపు చేసుకునే శక్తి. దానివల్ల తన బుద్ధిని క్రమబద్ధీకరించుకునే శక్తిని పెంపొందించడమే విద్యా లక్ష్యంగా వేదకాలంలో విద్య జరిగేది. ఇక వేద విద్యా కాలంలో బోధనా భాషగా సంస్కృతం ఉండేది. వేద విద్యా కాలం నాటి పాఠ్య ప్రణాళిక పరావిద్య, అపర విద్యలకు స్థానం ఉండేది. ఇక్కడ అపర విద్య అంటే ఖగోళ, నక్షత్ర శాస్త్రాలు, గణిత వైద్య శాస్త్రాలు, యుద్ధ రాజనీతి శాస్త్రాలు, నిరుక్తం, మీమాంస, వాణిజ్య శాస్త్రాలు, ఇవన్నీ కూడా అపర విద్య కిందకు వస్తాయి. ఇక రెండవది పరావిద్య, అంటే మోక్ష సాధన పొందడానికి కావలసిన విద్యలు. 4 వేదాలు, షడాంగాలు, షడ్దర్శనాలు, ధర్మ తర్కశాస్త్రాలు, పురాణాలు, ఇవన్నీ అపర విద్య కిందకు వస్తాయి. ఇవి వేద విద్యాకాలం నాటి పాఠ్య ప్రణాళికలు. వీటిని బోధించడమే వేదకాలం నాటి విద్యా విధానంలో పాఠ్య ప్రణాళికలుగా ఉండేవి. మరి ఈ పాఠ్య ప్రణాళికలను బోధించడానికి ఎటువంటి బోధనా పద్ధతులను యూజ్ చేసేవారు? వేదకాలంలో ప్రధానంగా మౌఖిక పద్ధతి ద్వారా, ఉపన్యాస పద్ధతి ద్వారానే బోధన జరిగేది. గురుకులాల్లో గురువు చెప్పిన మంత్రాలను, శ్లోకాలను మౌఖికంగా గురువు చెప్పిన తర్వాత శిష్యులు వాటిని విని, అంటే శ్రవణం చేసుకొని మనస్సులో మననం చేసి నిధిధ్యానం చేసేవారు. శ్రవణ, మనన, నిధిధ్యాన ప్రక్రియ ద్వారా విషయాలను గుర్తుంచుకునేవారు. ఇది కూడా ఒక బోధనా పద్ధతే. ఇక చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి, ధ్యానం ద్వారా, మానిటోరియల్ పద్ధతి ద్వారా గురుకులాల్లో బోధించేవారు. వేద విద్యా కాలంలో విద్య ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా కూడా జరిగేదని కేనోపనిషత్తులో ఉంది. ఇక మానిటోరియల్ పద్ధతి. మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటంటే గురువు సమక్షంలో అధిక జ్ఞానం కలిగిన శిష్యుడు అల్ప జ్ఞానం కలిగిన శిష్యునికి బోధించే పద్ధతి కూడా ఉండేది. దీన్నే ఆంగ్ల విద్యా విధానంలో బెల్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఈ మానిటోరియల్ విద్యా విధానం అనేది వేదకాలం నుండే ఉంది. నేర్చుకున్న విషయాలన్నింటినీ మనస్సులో కేంద్రీకృతం చేసుకోవడానికి, సమగ్రపరుచుకోవడానికి ధ్యానం అనేది ప్రధాన సాధనంగా ఉండేది. వేద విద్యా కాలంలో స్త్రీ విద్య ఎలా ఉండేది? తొలి వేద కాలంలో, అంటే వేదకాల ప్రారంభంలో స్త్రీ విద్యకు ప్రముఖ స్థానం ఉండేది. గార్గి, మైత్రేయి లాంటి చాలామంది స్త్రీలు విద్యను అభ్యసించేవారు. తీరా కాలక్రమేణా మలివేద కాలంలో స్త్రీలకు విద్యావకాశాలు తగ్గిపోయాయి. వేదకాలంలో స్త్రీల సామాజిక స్థాయిని తన గ్రంథంలో వివరించిన వారు మనుస్మృతి. ఈ మనుస్మృతి తన రచనల ద్వారా స్త్రీలు క్రమంగా విద్యకు దూరమై కేవలం కుటుంబానికే పరిమితం అయ్యారని ఈ మనుస్మృతి రచనలో మనకు తెలుస్తుంది. డియర్ ఆస్పిరెంట్స్, మనకి ఈ వేద విద్యా కాలం నుంచి ఈ అంశాల మీద ఎక్కువగా బిట్లు రావడం జరిగాయి. వేద విద్యా కాలంలో విద్యార్థి స్థాయి ఏంటి, వేద విద్యా కాలంలో విద్యార్థి దశ కోసం గురుకులాలు ఏ విధంగా ఉండేవి, బోధనా భాష కోసం, మానిటోరియల్ పద్ధతి కోసం, గార్గి, మైత్రేయి లాంటి స్త్రీ విద్యా ప్రముఖుల కోసం మనకి ప్రీవియస్ బిట్లో రావడం జరిగింది. ఈ వేద విద్యా కాలం నాటి ఇతర విద్యా ముఖ్యాంశాల కోసం ఒకసారి చూసుకుంటే, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, పరమశక్తివంతుడు ఎవరంటే భగవంతుడు. సృష్టిలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి జీవుడు, దేవుడు, ప్రకృతి. విద్యా లక్ష్యం వచ్చి విముక్తి, అంటే అజ్ఞానం నుంచి విముక్తి చేయడం. వేద విద్యా కాలంలో వృత్తి విద్యలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. తొలివేద కాలంలో స్త్రీ విద్య ప్రాముఖ్యత ఉండి మలివేద కాలం నాటికి స్త్రీ విద్యకు అవకాశాలు తగ్గిపోయాయి. బాల్య వివాహాలు, సతీ సాగమనం లాంటి సామాజిక దుర్ఘటనలు వేద విద్యా కాలంలో ఉండేవి కావు. ఈ వేద విద్యా కాలానికి సంబంధించి ఈ టెక్స్ట్ బుక్లో ఇంకా ఏ అంశాలు పేర్కొన్నారంటే, ముఖ్యంగా మనకి వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. ఈ వేదాలని అపౌరుషేయాలు అని పిలుస్తారు. అపౌరుషేయాలు అంటే ఏంటంటే మానవుల చేత రచింపబడినవి కావు అని అర్థం. ఈ వేదాలని శృతులు అని కూడా పిలుస్తారు. శృతులు అంటే ఏంటి? మహర్షులు ధ్యాన సాధనలో అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు దర్శించిన, అనుభూతి చెందిన సార్వజనీన సత్యాలనే శృతులు అని పిలుస్తారు. ఈ సార్వజనీన సత్యాలు అన్నింటినీ సంగ్రహించి వర్గీకరించినది వేదవ్యాసుడు. సింపుల్గా చెప్పాలంటే వేదాలను సంగ్రహించినది వేదవ్యాసుడు. ఈ వేదాల్లో 4 భాగాలు ఉంటాయి.
అందులో మంత్ర సంహిత, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మంత్ర సంహిత, బ్రాహ్మణకాలు అనేవి కర్మకాండ, యజ్ఞయాగాదుల నిర్వహణ విధానం కోసం తెలియజేస్తాయి. ఇక అరణ్యకాలు, ఉపనిషత్తులు అనేవి జ్ఞానకాండకు సంబంధించినవి. ఉపనిషత్తుల కోసం కొంత మ్యాటర్ ఉందండి. ఈ ఉపనిషత్తులను అత్యంత ప్రామాణికమైనవిగా మనం చెప్తాం. ఇవి చర్చా రూపంలో, గురు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయట. ఈ ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. మరి ఈ వేద విద్యా కాలంలో మానవ జీవితాన్ని ప్రధానంగా 4 దశలుగా విభజించారు. 1 బ్రహ్మచర్యం, 2వది గృహస్థాశ్రమం, 3వది వానప్రస్థాశ్రమం, 4వది సన్యాసాశ్రమం. వీటి మీద కూడా లాస్ట్ టైం డిఎస్సి బిట్ వచ్చిందండి. మనం వీటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. బ్రహ్మచర్యం అంటే ఇది ప్రధానంగా విద్యార్థి దశను తెలియజేస్తుంది. ఉపనయనం తర్వాత గురువు ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసే దశను మనం బ్రహ్మచర్య దశ, విద్యార్థి దశ అని చెప్తాం. అంటే విద్యార్థి దశలో విద్యార్థి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇక 2వది గృహప్రస్థాశ్రమం. విద్యార్థి విద్యాభ్యాసం తర్వాత వివాహం చేసుకొని వివాహ జీవితాన్ని గడిపే దశ గృహస్థాశ్రమం. ఇక 3వది వానస్థాశ్రమం. వైవాహిక జీవితంలో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ పిల్లలకు తమ కుటుంబ బాధ్యతలను అప్పగించి ఈ దంపతులు ఆధ్యాత్మిక సాధనను కొనసాగించే దశ వానస్థాశ్రమం లేదా వానప్రస్థాశ్రమం. ఇక 4వది సన్యాసాశ్రమం. అంటే పూర్తిగా ఆధ్యాత్మిక సాధన, మోక్ష సాధనకు తమ సమయాన్నంతా కేటాయించడం. అంటే వీళ్లకు ఇంకొక ఆలోచన ఏమీ ఉండకుండా నిరంతరం తమ సమయాన్నంతా దేవుని సన్నిధిలో గడుపుతూ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసే దశ సన్యాసాశ్రమ దశ. ఇక పురుషార్థాలు. పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇవి మానవుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలో తెలియజేసేవి ఈ పురుషార్థాలు. విశ్వవిద్యాలయాలు. వేద విద్యా కాలం నాటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు తక్షశిల, నలంద, విక్రమశిల, ఉజ్జయిని. ఈ టెక్స్ట్ బుక్స్లో 2 కోటోస్ కూడా ఉన్నాయండి. నా జీవితమే నా సందేశం అన్నది గాంధీ. వేద విద్యా కాలం నాటి బోధనా భాషగా మనం సంస్కృతాన్ని పేర్కొంటాం కదా, ఆ సంస్కృతాన్ని ప్రస్తావిస్తూ కనీసం భగవద్గీతను చదివి అర్థం చేసుకునేంత సంస్కృతమైనా నేర్చుకోవాలి అని గాంధీ అభిప్రాయపడ్డారు. భారతీయ విద్యకు మూలబిందువు ఆధ్యాత్మికత. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. ఇవి ఆల్రెడీ ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఇవి వేద విద్యా కాలానికి సంబంధించిన ప్రముఖ అంశాలు. ఈ టాపిక్కి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా విషయాలు మర్చిపోయినట్లయితే ప్రాక్టీస్ బిట్స్ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. తర్వాత మనం బౌద్ధ కాలం నాటి విద్యా విధానం కోసం తెలుసుకుందాం. ఈ బౌద్ధ కాలం నాటి విద్యా విధానం నేర్చుకునే ముందు మనం వేదకాలం నాటి విద్యా విధానంలో ఒక ప్రముఖమైన లోపం ఉంది. ఏంటండి అంటే అది వర్ణాశ్రమాలకు అనుగుణంగా విద్యాబోధన జరపడం. అక్కడ శూద్రులకు విద్యాబోధన ఉండేది కాదు. కానీ వేదకాలం తరువాత కాలక్రమేణా ఆ వర్ణ విభజనను అందరూ వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వ్యవసాయం కూడా అభివృద్ధి చెందడం వలన ఆ కాలం నాటి జంతు బలులను కూడా ప్రజలందరూ వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ విధంగా వేదకాలం నాటి హిందూ మతంలోని లోపాలను సంస్కరించడానికి 6వ శతాబ్దంలో మోక్ష సాధనే ప్రధాన మార్గంగా ఆవిర్భవించిన మతం బౌద్ధ మతం. ఈ బౌద్ధ మతం అనేది వర్ణాశ్రమాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే బౌద్ధ విద్యా విధానంలో మనం లౌకిక విద్యను చూడొచ్చు. ఈ బౌద్ధ కాలం నాటి విద్యా విధానంలో విద్య ఎక్కడ జరిగేది? విహారాలు, సంఘాలు, మఠాల్లో జరిగేది. మరి విద్యార్థి దశ ఏంటి ఒకసారి మాట్లాడుకుంటే, ఈ బౌద్ధ విద్యా కాలంలో ఎటువంటి వర్ణాశ్రమాలు ఉండేవి కాదు. అందరికీ విద్య అందుబాటులో ఉండేది. బౌద్ధ విద్యా కాలంలో ఒక విద్యార్థికి 8 సంవత్సరాలు వచ్చేసరికి అతనికి పబ్బజ అనే ఉత్సవంతో విద్యార్థి దశ మొదలయ్యేది. పబ్బజ అనే మాటకు అర్థం ముందుకు పోవడం. ఈ విధంగా 8 సంవత్సరాలకు పబ్బజ ఉత్సవం ద్వారా విద్యాభ్యాసంలోకి అడుగుపెట్టిన వారిని లేదా శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అని పిలిచేవారు. 8 సంవత్సరాలకు పబ్బజ అనే ఉత్సవంతో విద్యార్థి దశ మొదలయ్యి 12 సంవత్సరాల పాటు విద్యను నేర్చుకొని వీరికి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద లేదా ఉపసదస్సు అనే ఉత్సవంతో వీళ్ళ విద్యాభ్యాసం అనేది పూర్తయ్యేది. ఒకసారి మనం చూసుకుంటే విద్యార్థి దశ ప్రారంభమయ్యేది పబ్బజ అనే ఉత్సవంతో, ముగింపు ఉపసంపద ఉపసదస్సు అనే ఉత్సవంతో. మనకి వేద విద్యా కాలంలో అయితే స్టార్టింగు ఉపనయనము, ఎండింగు సమవర్తనోత్సవం. మరి బౌద్ధ విద్యా కాలంలో స్టార్టింగు పబ్బజ, ఎండింగ్ అనేది ఉపసదస్సు లేదా ఉపసంపద అనే ఉత్సవం. బౌద్ధ విద్యా కాలంలో స్థానిక భాషగా పాళీ భాష ఉండేది. మ్యాక్సిమం విద్యాభ్యాసం అంతా మాతృభాషలోనే జరిగేది. మరి బౌద్ధ కాలం నాటి బోధనా భాష ఏంటి సార్ అని మనం మాట్లాడుకుంటే, ఇక్కడ
స్థానికంగా ఎక్కువ మంది పాలీ భాష మాట్లాడుకునేవారు. బౌద్ధ కాలంలో గ్రంథాలు అనేవి పాలీ ప్రాకృత భాషల్లో ఉండేవి. ఇక్కడ బౌద్ధ కాలంలో ప్రధానంగా విద్యాభ్యాసం అనేది మాతృభాషలోనే జరిగేది. మనం పర్టికులర్గా ప్రాథమిక విద్య ఏ భాషలో జరిగేది అంటే పాలీ భాష అని మనం పెట్టాలి. మరి ఉన్నత స్థాయి విద్య ఏ భాషలో జరిగేది అంటే సంస్కృతంలో జరిగేది. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, బౌద్ధ విద్యా కాలంలో ప్రాథమిక స్థాయి బోధన ఏ భాషలో జరిగేది అంటే పాలీ భాష అని పెట్టండి. ఉన్నత విద్య ఏ భాషలో జరిగేది అంటే సంస్కృతం మనం పెట్టాలి. మరి బౌద్ధ మత గ్రంథాలు ఏ భాషలో ఉండేవి అంటే పాలీ ప్రాకృత భాష అని పెట్టండి. బౌద్ధ కాలం నాటి విద్యా విధానానికి సంబంధించిన విద్యా లక్ష్యాలు ఏంటి? ఈ బౌద్ధ కాలం నాటి విద్యా లక్ష్యాలు ప్రధానంగా బౌద్ధ మతానికి సంబంధించినవి ఉంటాయి. ఫస్ట్ది విముక్తి, అంటే అజ్ఞానం నుంచి విముక్తి అవ్వాలి. రెండవది జీవికకు సిద్ధం కావడం, అంటే సరైన జీవితాన్ని అనుభవించడానికి సిద్ధమవడం. ఇక మూడవది నైతిక అభివృద్ధి. నాలుగవది అహింస. ఐదవది సత్యసంధమైన జీవనం, అంటే ఎల్లప్పుడూ నిజాన్నే పలుకుతూ జీవితం అనేది సత్యాన్వేషణలోనే ఉండాలి. ఇక ఆరవది నిరాడంబర జీవితం, కోరికలు ఆడంబరాలు లేని జీవితం. ఈ బౌద్ధ కాలం నాటి విద్యా విధానంలో కూడా విద్య యొక్క ప్రధాన ఉద్దేశం నిర్వాణము, అంటే ఒక రకంగా ఇది కూడా మోక్ష సాధననే తెలియజేస్తుంది. ఇక్కడ మోక్ష సాధన అంటే కోరికలను అజ్ఞానాన్ని జయించి దుఃఖం నుండి పూర్తిగా విముక్తి పొందడం. బౌద్ధ మతంలో ప్రధానంగా గౌతమ బుద్ధుడు ఏమని బోధిస్తాడు? మానవుని దుఃఖానికి కారణం కోరికలనే చెప్తారు కదా. సో అటువంటి కోరికలను అజ్ఞానాన్ని జయించి దుఃఖం నుండి పూర్తిగా విముక్తి పొందడమే మోక్ష సాధన అని ఈ బౌద్ధ మతం యొక్క ఉద్దేశం. సో ఈ బౌద్ధ మత కాలం నాటి విద్య యొక్క ప్రధాన లక్ష్యం కూడా మోక్ష సాధన, నిర్వాణం చెందడమే. ఇక ఈ బౌద్ధ కాలం నాటి పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది? ఈ బౌద్ధ విద్యా లక్ష్యాలకు సంబంధించినవే పాఠ్య ప్రణాళికలో ఉండేవి. బుద్ధుని బోధనలు బౌద్ధమత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు బోధించేవారు. సో ఈ త్రిపీఠకాలు అంటే 3: 1 వినయపీఠిక, 2 సుత్త పీఠిక, 3 అభిధమ్మ పీఠిక. ఈ పాయింట్ నుంచి ఆల్రెడీ బిట్ రావడం జరిగింది. సో త్రిపీఠకాల్లో కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక రెండవది 3Rs రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ కూడా ఉండేవి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గుర్తుంచుకోవాలి, 3Rs రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అనేవి వేద విద్యా కాలంలో లేదు. ఎందుకు? వేద విద్యా కాలంలో అక్కడ గణితం నేర్పించారు, అంటే అర్థమెటిక్ ఉంది కానీ అక్కడ రీడింగ్, రైటింగ్ లేదు. ఎందుకు? గురుకులాల్లో మంత్రాలను గురువు బోధిస్తే శిష్యులు వాటిని విని మననం చేసుకొని నిధి ధ్యానం చేసుకునేవాళ్ళు. సో అక్కడ రీడింగ్, రైటింగ్కు అవకాశం లేదు. ఇక్కడ వేద విద్యా కాలంలో 3Rs ఉంది. ఇక్కడ 3Rs అంటే ఏమిటి అని లాస్ట్ టైం 2018 పేపర్లో రావడం జరిగిందండి. 3Rs అంటే ఆ 3 Rలు ఏంటి? 1 రీడింగ్, 2 రైటింగ్, 3 అర్థమెటిక్. వేద విద్యా కాలంలాగే ఇక్కడ కూడా వృత్తి విద్యను నేర్పేవారు. ఇక్కడ విద్యార్థి దశలో అంటే మొదటి 10 సంవత్సరాల్లో పద్యము, సాహిత్యము, జ్యోతిష్యము, ఆయుర్వేదం, సంగీతం లాంటి అంశాలు నేర్పించేవాళ్ళు. ఇక ఉన్నత దశలో ఆ మిగిలిన 2 సంవత్సరాల్లో బౌద్ధ మతం, బౌద్ధ తత్వాల మీద పరిశోధనలు జరిపేవారు. ముఖ్యంగా వేదకాలం నాటి పాఠ్య ప్రణాళికలో వేదాలు, ఉపనిషత్తుల కోసం నేర్చుకోవడం ప్రధానంగా ఉంటే, ఇక్కడ బౌద్ధ కాలంలో బుద్ధుని బోధనలైన త్రిపీఠకాల కోసం ప్రధానంగా ఉంటుంది. ఇక బోధనా పద్ధతుల కోసం మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మౌఖిక బోధన ఉండేది, చర్చా పద్ధతిలో కూడా బోధించేవారు, ప్రశ్నోత్తర పద్ధతిలో కూడా ఉండేది, సమావేశాలు, సమ్మేళనాల నిర్వహణ ఉండేది, ఏకాంతంలో ధ్యానం కూడా ఒక బోధనా పద్ధతిగా ఉండేది. బౌద్ధ విద్యా కాలంలో ఆధ్యాత్మిక అంశాలను వివరించే పద్ధతిగా మనం సమావేశాలు, సమ్మేళనాల నిర్వహణను మనం పేర్కొంటాం. ఇక ఏకాంతంలో ధ్యానం బౌద్ధ విద్యా విధానంలో గుండెకాయ లాంటిది ఈ ధ్యానం. ఎందుకంటే మనస్సును నియంత్రించి ఆత్మజ్ఞానం పొందడానికి ఈ ధ్యాన మార్గాన్నే ప్రధానమైన మార్గంగా బౌద్ధులు ఆచరించారు. సో బౌద్ధ విద్యా విధానంలో ఏకాంతంలో ధ్యానం అనే పద్ధతికి ప్రముఖ స్థానం ఇవ్వబడింది. ఇక బౌద్ధ విద్యా కాలంలో స్త్రీ విద్య కోసం మాట్లాడుకుంటే ప్రారంభంలో అవకాశాలు ఉండి తర్వాత తగ్గిపోయింది. ఇక్కడ బౌద్ధ విద్యా కాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? విదూషి అని పిలిచేవారు. ఈ విద్యావంతురాలైన మహిళ మరొక విద్యావంతుడినే వివాహం ఆడాలి. డియర్ ఫ్రెండ్స్, మనం బౌద్ధ విద్యా కాలం అంటే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది బౌద్ధ మత విద్యా కేంద్రాలు ఏంటి, బౌద్ధ మతం యొక్క విద్యార్థి దశ ఏ ఉత్సవంతో మొదలవుతుంది, పబ్బజ, ఏ ఉత్సవంతో ముగుస్తుంది, ఉపసంపద, ఉపసదస్సు అనే ఉత్సవంతో ముగుస్తుంది. ఇక్కడ విద్యార్హత ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది? 8 సంవత్సరాలు. విద్యాభ్యాస కాలం ఎంత? 12 సంవత్సరాలు.
వేద విద్యా కాలంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఏమని పిలుస్తారు? వాసి లేదా గురువుల వాసి అని పిలుస్తారు. మరి బౌద్ధ కాలంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఏమని పిలుస్తారు? సమనీరులు అని పిలుస్తారు. ఇలా మనం కంపేర్ చేసుకుంటూ చదివామనుకోండి, మ్యాక్సిమం మర్చిపోం. ఇక ఓల్డ్ విద్యా దృక్పథాల టెక్స్ట్ బుక్లో ఈ అంశాలు ఉన్నాయండి. ప్రాచీన కాలంలో ప్రముఖ విద్యా సంస్థలు ఆయుర్వేదం, ధనుర్వేదం, న్యాయ విద్యలకు ప్రధాన కేంద్రం తక్షశిల విశ్వవిద్యాలయం. ఎన్నయిరం, ధర్, మలకాపురం, తిరుముకుడల్ అనేవి కూడా ఈ కాలం నాటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు. ఎన్నయిరం అనేది తమిళనాడులో, మధ్యప్రదేశ్లోని ధర్, ఆంధ్రప్రదేశ్లోని మలకాపురం, తమిళనాడులోని తిరుముకుడల్ అనేవి ఆ కాలం నాటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు. ఇక హిందూ సాంప్రదాయ విద్య, హైందవ విద్యను అందించేది అగ్రహారాలు. సంస్కృతం, వ్యాకరణం, తర్క న్యాయశాస్త్రాలు అందించే బెంగాల్లోని విద్యా సంస్థల పేరే టోల్స్. ఇక్కడ నుంచే లాస్ట్ టైం డిఎస్సీలు బిట్టడం జరిగింది. బెంగాల్లోని టోల్స్ అనే విద్యా సంస్థలు ఏ రకానికి సంబంధించినవి అంటే సంస్కృతం, వ్యాకరణం, తర్క న్యాయశాస్త్రాలను అందించేవి. ఇక్కడ మరికొన్ని విద్యా సంస్థలను పేర్కొన్నారండి. నాగార్జున, నలంద, వల్లభ, విక్రమశిల, ఓదంతపురి, నాడియా, మిథిల. ఇక బౌద్ధారామాలు, విహారాలు కూడా బౌద్ధ విద్యా వ్యాప్తికి కృషి చేశాయని ఆ కాలంలో పర్యటించిన హుయాన్సాంగ్, ఇట్సింగ్లు పేర్కొన్నారు. ఇక్కడ ఆల్రెడీ టోల్స్ మీద బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆయుర్వేదం, ధనుర్వేదం, న్యాయ విద్యలకు ప్రధాన కేంద్రం ఏంటని అడగడం జరగచ్చు. లేదా హిందూ సాంప్రదాయ విద్య, ఈ హైందవ విద్య అనేది ఎక్కడ బోధించేవారు అంటే అగ్రహారాల్లో బోధించేవారు. మరి బౌద్ధ విద్యను ఎక్కడ బోధించేవారు? విహారాలు, మఠాలు, సంఘాలు. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, వేద విద్యా కాలం నాటి విద్యాలయాలు ఏంటి? గురుకులాలు, పరిషత్తులు, సమ్మేళనాలు. మరి బౌద్ధ విద్యా కాలం నాటి విద్యాలయాలు ఏంటి? విహారాలు, సంఘాలు, మఠాలు. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, నెక్స్ట్ మనం జైన కాలంలో విద్య ఎలా ఉండేదో నేర్చుకుందాం. జైన మత స్థాపకుడు ఋషభనాథుడు. జైన మతంలోని మొత్తం తీర్థంకరుల సంఖ్య ఎంత? 24. ఈ 24 తీర్థంకరుల్లో చివరివాడు. జైన మతాన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన తీర్థంకరుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. మనకి లాస్ట్ డిఎస్సిలో జైన మతం నుంచి ఎక్కువగా బిట్లు రాలేదు, కానీ ఈ టెట్లో వచ్చిన ప్రశ్నల తీరు చూస్తే మనం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి అని మనకి టెట్ తెలియజేస్తుంది. జైన మతం అనేది జినా అనే శబ్దం నుంచి వచ్చింది. జినా అంటే జయించినవాడు, అంటే తనను తాను జయించినవాడు అని అర్థం. సో జైన మతంలో జినా అంటే తనను తాను జయించినవాడు. ఇక జినత్వం సిద్ధించాలంటే త్రిరత్నాలు, పంచమహావ్రతాలను ఆచరించాలని మహావీరుడు బోధించాడు. ఆ త్రిరత్నాలు అంటే ఏంటి? 1 సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ చరిత్ర. సమ్యక్ దర్శనము అంటే సరైన దృష్టి, సమ్యక్ జ్ఞానము అంటే సరైన జ్ఞానం, సమ్యక్ చరిత్ర అంటే సరైన శీలం. ఈ పాయింట్ నుంచి బిట్రాడానికి అవకాశం ఉండొచ్చు. ఈ క్రింది వాటిలో త్రిరత్నాలు కానిదేది అని బిట్రాడానికి అవకాశం ఉండొచ్చు. ఇక రెండవది పంచమహావ్రతాలు అంటే ఏంటి? అహింస, సత్యం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, ఆస్తేయం. ఆస్తేయం అంటే దొంగతనం చేయకపోవడాన్ని ఆస్తేయం అని పిలుస్తారు. ఇక్కడ కూడా మనకి పంచమహావ్రతాల్లో కానిదేది అని బిట్రాడానికి కూడా అవకాశం ఉండదు. ఇక జైన మతం యొక్క విద్యా లక్ష్యాలు ఏంటి? ఇక్కడ జైన మతం యొక్క జీవిత లక్ష్యం నిర్వాణాన్ని సాధించడం. ఇది కూడా మోక్ష సాధననే తెలియజేస్తుంది. తీర్థంకరుల జీవితాలు, బోధనలను అధ్యయనం చేయాలి. త్రిరత్నాలు, పంచవ్రతాల అధ్యయనం, ఆచరణ అనేది జైన మతం కాలం నాటి విద్యా లక్ష్యాలు. ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఏం తెలుస్తుంది అంటే ఏ మతంలో అయినా సరే విద్యా లక్ష్యాలు ఆ మతానికి సంబంధించిన ప్రముఖ రచనలు, గ్రంథాలను విద్యా లక్ష్యాలుగా పేర్కొనడం జరిగింది. ఇక పాఠ్య ప్రణాళిక. జైన తీర్థంకరుల బోధనలు, జీవిత గాథలు, దర్శనాలను కోసం విద్యార్థి తెలుసుకుంటాడు. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రాలు కూడా పాఠ్య ప్రణాళికలో ఉండేవి. ఈ జైన మతం యొక్క బోధనా పద్ధతులు: మౌఖిక పద్ధతి, చర్చ, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ, స్వీయ అధ్యయనం. 5వది వల్లివేయడం. ఇక్కడ స్వీయ అధ్యయనం అనేది మనం ఇంతకుముందు ఎక్కడ మాట్లాడుకోలేదు, ఈ జైన మతంలోనే మాట్లాడుకున్నాము. స్వీయ అధ్యయనం అనేది ఒక బోధనా పద్ధతిగా జైన మతంలో పేర్కొనడం జరిగింది. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఈ జైన మతం అనే టాపిక్కి సంబంధించి త్రిరత్నాలు, పంచమహావ్రతాలు ఒకసారి గుర్తుంచుకోండి. ఇక్కడతో ప్రాచీన కాలం నాటి విద్యా విధానం అనేది పూర్తయింది. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ పాయింట్లో అయినా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో మరింత మంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి చేరుతుంది. నెక్స్ట్ మనం ముస్లిం కాలం నాటి విద్యా విధానం, ఇస్లామిక్ విద్యా విధానం కోసం తెలుసుకుందాం. మన భారతదేశ విద్యా చరిత్రలో ఈ ముస్లిం కాలం నాటి విద్యా విధానానికి ఎంత ప్రాముఖ్యత ఉంది? అసలు ఈ ముస్లిం విద్యా విధానం మన దేశంలో ఎలా ప్రవేశపెట్టబడింది?
ఒకసారి వీటి కోసం మాట్లాడదాం. మధ్యయుగంలో ముస్లిం దండయాత్రలు చాలా ఎక్కువగా జరిగాయి. ముస్లిం రాజ్యాలను స్థాపించడం, బక్తియార్ ఖిల్జీ లాంటి ముస్లిం రాజులు నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేయడం, మరొక వైపు హైందవ బౌద్ధ విద్యా సంస్థలు తమ ప్రాధాన్యాన్ని కోల్పోవడం, ఇలాంటి చాలా కారణాల వల్ల మన భారతదేశంలో ముస్లిం విద్యా స్థాపన అనేది జరిగింది. దీనివల్ల ఇస్లాం మత ప్రచారమే ప్రధాన ధ్యేయంగా మధ్యయుగంలో విద్యా విధానం మార్చబడింది. 1192వ సంవత్సరంలో భారతదేశంలో మక్తబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేసిన మొదటి భారతీయ ముస్లిం రాజు మహమ్మద్ గోరీ. లాస్ట్ ప్రీవియస్ బిట్ అండి ఇది. 1192లో మక్తబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు? మహమ్మద్ గోరీ. ఈ ఖిల్జీ వంశస్థుల తర్వాత వచ్చిన మొఘళ్ళు, ఢిల్లీ సుల్తాన్లు కూడా ముస్లిం విద్యా వ్యాప్తికి చాలా కృషి చేశారు. ఇందులో ప్రధానంగా ముస్లిం విద్యతో పాటు లౌకిక విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన చక్రవర్తి ఎవరు? అక్బర్. ఈ ఇస్లామిక్ విద్యాకాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలు మక్తబ్, మదర్సాలు. ఈ మక్తబ్లు అంటే ఏంటి, మదర్సాలు అంటే ఏంటో చూద్దాం. మక్తబ్, ఈ మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. లాస్ట్ డిఎస్సి బిట్ అండి ఇది. మక్తబ్ అనే పదం దేని నుంచి వచ్చింది? కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. మక్తబ్లు అనేవి ప్రాథమిక పాఠశాలలు, ఎలిమెంటరీ స్కూల్స్ అన్నమాట. ఇవి కొన్ని చోట్ల మసీదులకు అనుబంధంగా, మరికొన్ని చోట్ల వేరేగా కూడా నిర్వహించబడేవి. ఈ ఇస్లామిక్ కాలంలో ఉండే మత గురువులను మౌల్వీలు అని పిలిచేవాళ్ళు. ఈ మౌల్వీల ఆధ్వర్యంలో ఈ మక్తబ్లు నడిచేవి. వీటిలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, ఖురాన్లో ప్రాథమిక ప్రార్థనలను నేర్పేవారు. మక్తబుల్లో ప్రధానంగా ఏం నేర్పించేవారు? చదవడం, రాయడం, ఖురాన్కు సంబంధించిన ప్రాథమిక ప్రార్థనలను నేర్పించేవారు. మరి ఈ మక్తబ్లో విద్యార్థులకు ఏ సంవత్సరంలో ప్రవేశం ఉండేది? ఈ మక్తబ్లో బాలికలకు, బాలురకు ఇద్దరికి ప్రవేశం ఉండేది. కానీ కేవలం బాలురకు మాత్రమే 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున బిస్మిల్లా అనే ఒక కార్యక్రమాన్ని జరిపి ఈ మక్తబ్లో ప్రవేశం కల్పించేవారు. కేవలం బాలురకు మాత్రమే జరిపించే ఉత్సవం ఏంటి? బిస్మిల్లా. ఎంత వయస్సులో? 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున ఈ బిస్మిల్లా అనే ఉత్సవం ద్వారా అతనికి మక్తబ్లో ప్రవేశం కల్పించేవారు. బాలికలకు కూడా జర్పిషాని అనే ఉత్సవాన్ని జరిపి మక్తబ్లో ప్రవేశం కల్పించేవారు. కానీ బాలికలకు ఉన్నత విద్యలో ప్రవేశం ఉండేది కాదు. ఎందుకో ముందు నేర్చుకుందాం. డియర్ ఆస్పిరెంట్స్, ఒకసారి మనం చూసుకుందాం. ఇస్లామిక్ విద్యలో విద్యార్థిగా మారే వయస్సు 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు. ఆ కార్యక్రమం పేరేమిటి? బిస్మిల్లా. వేదకాలంలో ఏంటి? ఉపనయనం. బౌద్ధ కాలంలో పబ్బజ. ఇస్లామిక్ కాలంలో బిస్మిల్లా. బౌద్ధ కాలంలో అయితే బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, క్షత్రియులకు 11 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు. బౌద్ధ కాలంలో అయితే అందరికీ ఒకే వయస్సు, అది 8 సంవత్సరాలు. ఇక ముస్లిం కాలంలో అయితే 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున బిస్మిల్లా అనే కార్యక్రమం ద్వారా విద్యార్థిగా ప్రవేశం లభించేది. ఈ ఇస్లామిక్ కాలంలో చదవడం, రాయడంతో పాటు కేవలం ఖురాన్ బోధన కోసం ఇస్లాం మత బోధకులతో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు నడిచేవి. వాటినే ఖంఖాస్ అని పిలుస్తారు. డియర్ ఆస్పిరెంట్స్, ఈ సంవత్సరం ఈ బిట్ రావడానికి మ్యాక్సిమం అవకాశం ఉంది. ఖంఖాస్ అంటే ఏంటంటే ఖురాన్ బోధన కోసం ప్రత్యేకంగా నడపబడే సంస్థలను ఖంఖాస్ అని పిలుస్తారు. లేదా ఈ విధంగా బిట్ రావడానికి అవకాశం ఉంది. ఖంఖాస్లు అనేవి ఈ కాలంలో మనం చూడొచ్చు. వేదకాలం, బౌద్ధ కాలం, జైన కాలం, ఇస్లామిక్ కాలం. మనం మక్తబ్ల కోసం మాట్లాడాం కదా. ఇక రెండవది మదర్సాలు. మదర్సా అనే మాటకి అర్థం అధ్యయన కేంద్రము అని అర్థం. సో మదర్సాలు అనేవి మాధ్యమిక విద్యా కేంద్రాలు లేదా ఉన్నత విద్యా కేంద్రాలుగా ఉండేవి. అంటే సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూల్స్ అన్నమాట. ఈ మదర్సాలలో ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉండేది. ప్రభుత్వ ఉద్యోగానికి కావలసిన సామర్థ్యాలను కూడా ఈ మదర్సాల్లో అందించేవారు. ఈ మదర్సాల్లో చదువుకునే వాళ్ళు న్యాయమూర్తులుగా కూడా నియమింపబడేవారంటే ఈ మదర్సాల్లో ఎంతటి ఉన్నత విద్యను ఇచ్చేవారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ మదర్సాల్లో కొన్ని విశ్వవిద్యాలయాలుగా కూడా మారాయి. ఈ విధమైన విశ్వవిద్యాలయాలుగా మారిన మదర్సాల్లో తర్కం, ఇస్లామిక్ తత్వశాస్త్రం, సాహిత్యం, న్యాయశాస్త్రం నేర్పించేవాళ్ళు. మన ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వివిధ శాస్త్రాలకు సంబంధించిన ఇస్లామిక్ పదాలు ఉన్నాయి. వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. తబ్సీ వైద్య విద్య, రియాజీ విజ్ఞాన శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, ఇలాహీ ఆధ్యాత్మిక చర్య వంటి విషయాలు కూడా ఈ మదర్సాలలో బోధించేవాళ్ళు. ఈ విధంగా ఇస్లామిక్ కాలంలో మదర్సాలు అనేవి ఉన్నత విద్యా కేంద్రాలుగా ఉంటూ ఈ విద్యలన్నింటినీ కూడా బోధించేవారు. డియర్ ఆస్పిరెంట్స్, నెక్స్ట్ డిఎస్సిలో ఏ విధంగా బిట్స్ వస్తుందో మనం ఊహించలేం. ఇప్పుడు జరిగిన టెట్ పేపర్స్ చూసారా?
ఒకప్పుడు డైరెక్ట్గా నాలెడ్జ్ మీద వచ్చే బిట్లు ఇప్పుడు డైరెక్ట్గా రావట్లేదు. 4-5 వాక్యాలు ఇచ్చి అందులో సరైన వాక్యం ఏంటని అడుగుతున్నారు. సో మన ప్రిపరేషన్ కూడా ఆ విధంగానే ఉండాలి. ఇప్పుడు మనం మదర్సాల కోసం మక్తబుల కోసం నేర్చుకున్నాం కదా, కేవలం ఒక పాయింట్ మీదే కాకుండా ఆ వ్యవస్థ మొత్తం కూడా ఒకేసారి సమగ్రంగా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఈ క్రింది వాటిలో మక్తబులకు సంబంధించి సరైన వాక్యం ఏంటి, మక్తబులకు సంబంధించి మదర్సాలకు సంబంధించి సరైన వాక్యం కానిది ఏంటి అని మొత్తం టాపిక్ మనకు వచ్చో లేదో అనే విధంగా కూడా నాలెడ్జ్కి సంబంధించిన బిట్లు రావడానికి అవకాశం కూడా ఉంది. సో మనం చదువుకునేటప్పుడే 1-2 సార్లు నేర్చుకునే విషయం కంప్లీట్గా తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న విషయం ఎక్కువసార్లు గుర్తుండాలి అంటే ఆ టాపిక్ మీరు నేర్చుకున్న తర్వాత ఎవరికో ఒక గోడకు చెప్తున్నట్టో లేదా ఒక బుక్కు చెప్తున్నట్టో వేరొకరికి చెప్తున్నట్టో మీకు మీరే క్లాస్ చెప్తున్నట్టు ఫీల్ అవుతూ మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇలాంటి టాపిక్స్ ఎక్కువగా గుర్తుంటాయి. అప్పుడే మనం ఆ విధమైన ప్రశ్నలు వచ్చినా సరే మనం ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ పెట్టగలం. ఇక ఇస్లామిక్ కాలంలో బోధనా భాషగా పర్షియన్ మరియు అరబిక్ భాషలు అనేవి ఉండేవి. వేద విద్యాకాలంలో బోధనా భాష సంస్కృతం, బౌద్ధ విద్యాకాలంలో బోధనా భాషగా పాలీ ఉండేది, ఉన్నత స్థాయిలో సంస్కృతం ఉండేది. ఇక ఇస్లామిక్ విద్యకు వచ్చేసరికి పర్షియన్, అరబిక్ భాషలు బోధనా భాషగా ఉన్నాయి. ఇక బోధనా పద్ధతుల విషయానికి వస్తే వేదకాలంలో బౌద్ధ కాలంలో ఏ బోధనా పద్ధతులు అవలంబించారో ఇస్లామిక్ కాలంలో కూడా అవే బోధనా పద్ధతులను అవలంబించారు. ఇక ఇస్లామిక్ విద్య యొక్క విద్యా లక్ష్యాలు ఏంటి? 1. ఇస్లాం మత సంస్కృతి, మత వ్యాప్తి. ఇస్లామిక్ జీవన విధానాన్ని అలవర్చుకోవడం, జీవనానికి రాజుల కొలువులో ఉద్యోగులుగా రాణించడం కోసం. ఇక 4వది రాజకీయ ప్రయోజనాలు, పరిపాలనా సామర్థ్యాలు పెంపొందించుకోవడం విద్యా లక్ష్యంగా బోధన జరిగేది. ఏ మతంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే ఆ మత వ్యాప్తికి, ఆ మతానికి సంబంధించిన విషయాలను నేర్చుకోవడమే ప్రముఖ విద్యా లక్ష్యంగా ఉండేది. విద్య జీవనానికి ఉపయోగపడేలా, రాజుల కొలువులో ఉద్యోగులు రాణించడం కోసం అవసరమైన విద్యను నేర్చుకునే విధంగా కూడా విద్యా లక్ష్యం ఉంది. ఇక ఇస్లాం మత వ్యాప్తి విద్యలో రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినవి, పరిపాలనా సామర్థ్యాలకు సంబంధించినవి కూడా విద్యా లక్ష్యాలుగా ఉన్నాయి. ఇస్లామిక్ పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది? ఖురాన్ బోధనే ప్రధానంగా ఉండేది. మక్తబ్లో చదవడం, రాయడం, ఖురాన్ శ్లోకాలు, ప్రాథమిక గణితం నేర్పించారు. ఇక్కడ మనకి ఇస్లామిక్ విద్యా విధానంలో కూడా 3Rs ఉంది, గమనించగలరు. ఇంతకుముందే మాట్లాడుకున్న మదర్సాల్లో ఉన్నత విషయాలు, తర్కము, న్యాయశాస్త్రము, సాహిత్యము, తబ్సీ, రియాజీ, ఇలాహీ ఇలాంటి ఉన్నత విషయాలను కూడా పాఠ్య ప్రణాళికగా ఉండేవి. అవే కాకుండా హస్తకళలు, భవన నిర్మాణ శాస్త్రం కూడా ఈ ఇస్లామిక్ కాలంలో బోధనా పాఠ్య ప్రణాళికలుగా ఉండేవి. ఈ రెండు మనం ఇంతకుముందు చూడలేదండి. హస్తకళలు, భవన నిర్మాణ శాస్త్రం కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది వీటి మీద. మనకి బౌద్ధ విద్యా కాలంలోనూ వేద విద్యా కాలంలో వృత్తి విద్యలకు ప్రాధాన్యం ఇచ్చారు కదా. సో అలాగే ఇక్కడ కూడా హస్తకళలు, భవన నిర్మాణ శాస్త్రానికి కూడా విలువనిచ్చారు. ఇక స్త్రీ విద్య విషయానికి వచ్చేసరికి మక్తబుల్లో ప్రాథమిక విద్యాభ్యాసం అనేది సజావుగానే జరిగేది స్త్రీలందరికీ కూడా. ఏ ఉత్సవంతో? జర్పిషాణి అనే ఉత్సవంతో. ఇక ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత స్త్రీలు పరదా పద్ధతిని ఫాలో అవ్వాల్సి వచ్చింది. పరదా పద్ధతి అంటే ఏంటి? పరదా పద్ధతి అంటే ప్రధానంగా ముస్లిం సమాజంలో ఉండే స్త్రీలు పరాయి పురుషుల కంట పడకుండా ఏకాంతంగా ఉంచే ఒక సాంఘిక మరియు మతపరమైన ఆచారం. పరదా అనే మాటకు పర్షియన్ భాషలో తెర అని అర్థం. ఈ మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తమ శరీరం మరియు ముఖం కనిపించకుండా బుర్కా లేదా ముసుగును ధరించేవారు. ఈ విధమైన పరదా పద్ధతి స్త్రీలను సామాజికంగా వెనుకబడేలా చేసింది. దానివల్ల ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి స్త్రీలకు అవకాశం లేకుండా పోయింది ఈ పరదా పద్ధతి వల్ల. కాబట్టి ఈ పరదా పద్ధతి వల్ల సామాన్య స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేకుండా పోయింది. ఉన్నత కుటుంబాల స్త్రీలు, ఉన్నత వర్గాలకు సంబంధించిన స్త్రీలు ఉన్నత విద్యను నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇస్లామిక్ విద్యా కాలంలో బాలబాలికలకు వేరువేరుగా విద్య ఉండేది. ఈ విధంగా ఈ ఇస్లామిక్ విద్యా కాలంలో స్త్రీ విద్య అనేది ఉండేది. స్త్రీలు ప్రాథమిక విద్యాభ్యాసం చేసేవాళ్ళు, ఉన్నత వర్గాలకు సంబంధించిన స్త్రీలు మాత్రం ఉన్నత విద్యను కూడా అభ్యసించేవాళ్ళు. బాలబాలికలకు వేరువేరుగా విద్య అనేది ఉండేది. ఇక ఫైనల్గా ఇస్లామిక్ విద్యా కాలంలో విద్య సార్వత్రికీకరణ జరగలేదు, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరగలేదని అభిప్రాయపడిన వ్యక్తి పిఎల్ రావత్. ఈ ఇస్లామిక్ విద్య మతపరమైన అంశాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, భాషా మాధ్యమం అనేది కేవలం అరబిక్, పర్షియన్ భాషల్లోనే ఉండడం, దానివల్ల స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఉన్నత వర్గాల వారికే విద్య పరిమితంగా ఉండడం, ఈ పరదా పద్ధతి వీటి వలన ఎడ్యుకేషన్ అనేది యూనివర్సలైజేషన్ అవ్వలేదు, విద్య సార్వత్రీకరణ జరగలేదని పిఎల్ రావత్ అభిప్రాయపడ్డారు. ఓకే డియర్ ఫ్రెండ్, మనం ఇంకొకసారి
ఈ ఇస్లామిక్ కాలం నాటి విద్యా విధానం కోసం మాట్లాడుకుంటే మనం ఇక్కడ ప్రధానంగా మక్తబ్ అంటే ఏంటి, మదర్సా అంటే ఏంటో తెలుసుకుంటాము. ఇంకా బిస్మిల్లా కార్యక్రమం కోసం, ఆ వయస్సు కోసం బోధనా భాషను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. విద్యార్థి దశలు మీకు కన్ఫ్యూజన్గా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకుంటూ చదవండి. ఈ టాపిక్ మొత్తం అర్థమైందో లేదో అని ఒక బిట్లో తేల్చే విధంగా కూడా బిట్లు రావచ్చు. ఈ క్రింది వాటిలో ప్రారంభ విద్యాభ్యాస ప్రక్రియకు సంబంధించి సరికానిదేది? వేదకాలం ఉపనయనం, బౌద్ధకాలం ఉపసదస్సు, ఇస్లామిక్ కాలం బిస్మిల్లా. కింద మళ్ళీ ఆప్షన్స్ ఇస్తారు. ఏబి, ఏసి, బి మాత్రమే, ఏ మాత్రమే. ఇలా ఒక టాపిక్ సంబంధించి మీకు అర్థమైందో లేదో తెలుసుకోవాలంటే ఎంత క్లిష్టంగా అయినా బిట్ అడగడానికి అవకాశం ఉంది. సో డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు మీకు ఏ విషయాలు అయితే కన్ఫ్యూజ్ చేస్తాయో ఆ విషయాలను మీరు కంపేర్ చేస్తూ నేర్చుకోండి. ఈ టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ మీరు నేర్చుకున్నా మీకు అది కన్ఫ్యూజ్ చేస్తే ఆ కన్ఫ్యూజ్నెస్ అనేది అక్కడే పోగొట్టుకోండి. ఇలాంటి విషయాలను కంపేర్ చేస్తూ నేర్చుకోండి. అప్పుడే మనం డిఎస్సిలో బిట్ ఫార్మేషన్ ఏ విధంగా ఉన్నా మనం ఆన్సర్ పెట్టగలం. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో ద్వారా నేను ప్రాచీన మధ్యయుగ కాలం నాటి విద్యా విధానాలు మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా నేను స్లైడ్ రూపంలో మీ ముందు ఉంచాను. ఇంకా ఏమైనా అంశాలను మర్చిపోతే ప్రాక్టీస్ బిట్స్ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ కంటెంట్ వీడియోల కోసం మన మిషన్ డిఎస్సి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.